మరి ఇంకెందుకు ఆలస్యం, మధుప్రాశ యోగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మామిడి ఆకులు, వేప పువ్వు, తేనె. ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా ఇది మనం కషాయం లాగానే తీసుకోవాలి. సో కషాయానికి మనం గిన్నె పెట్టేసుకున్నాం. ఓకే. రెండు గ్లాసుల నీళ్లు. సో ఇప్పుడు మనం మామిడాకులను తీసుకున్నాం కదా, సో వీటిని ఒక 3 మామిడాకులను తీసుకొని చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని దానిలో వేసేసుకుందాం డికాక్షన్లో. ఓకే. కషాయం చేయడానికి యూజ్ అవుతుంది. మామిడాకుల్ని వేసేసుకుందాం. సో ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఒక కప్పు వేప పువ్వుని, వేప పువ్వుని అంతా కూడా మనం కషాయం కాచుకోవడానికి వేసేద్దాం. ఇయ్యి బాబోయ్, నేను ఇంకా దాంట్లో ఒక 2-3 ఏవో మహా అంటే మర్చిపో 5 వేస్తారనుకున్నాను, కానీ మరీ కప్పేస్తే చేదొచ్చేస్తుంది కదా. ఏం కాదు, అంటే మనం తీసుకునేది ఇక్కడ ఎందుకంటే అరుచిహారంగా, అలానే అరుచి ఎందుకు వస్తుంది? అరుచి అంటే మనకి టేస్ట్ లేకపోవడం అనమాట. టేస్ట్ లేకపోవడం అంటే మనకి తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం, ఆమ ఫార్మేషన్ అవ్వడం, సో లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇవన్నీ వస్తుంటాయి. సో మనకి ఈ వేప పువ్వు అధికంగా క్రిములన్నింటినీ కూడా తొలగించడానికి, కడుపులో వచ్చేటువంటి వామ్స్ని తొలగించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. సో జీర్ణాశయ శక్తిని బాగా మెరుగుపరచడంలో, టేస్ట్ని కలిగించడంలో కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సో చేదుగా ఉంటుంది కరెక్టే, కానీ చేదు అనేటువంటిది మంచి మెడిసిన్ ఫర్ డైజెషన్. ఓకే. సో అయితే ఇది తప్పకుండా మామూలుగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు రోజుకు ఒకసారా లేకపోతే ఎట్లా అన్నట్టు? ఇది మనం అరుచికి అన్నాం కాబట్టి, సో ముఖ్యంగా మనకి జ్వరం వచ్చి తగ్గినప్పుడు, కొంచెం టేస్ట్ లేకుండా ఉంటుంది చూసారా, అప్పుడు, అలానే అజీర్తి చేసినప్పుడు, కాన్స్టిపేషన్ బాగా ఉండి అజీర్తి చేసినప్పుడు కూడా మనం ఇలా కషాయం చేసేసుకొని 10 ml వరకు తీసుకున్నా సరిపోతుంది. ఓకే. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి స్కిన్ డిసీజెస్ కూడా వస్తాయి. లివర్ ఫంక్షన్ సరిగ్గా లేకపోయినప్పుడు కూడా, ఇంటర్నల్గా మన లివర్ ఫంక్షన్ బాగా లేనప్పుడు మనకి బయట స్కిన్ డిసీజెస్ కానివ్వండి, ఇరిటేషన్, దురద రావడం కానివ్వండి, స్కిన్ కాంప్లెక్షన్ తగ్గిపోవడం, ఇలాంటివన్నీ వస్తాయి. సో అలాంటప్పుడు కూడా మనం ఈ కషాయాన్ని వాడేసుకోవచ్చు. ఓకే. సో ఇలా తయారు చేసేసుకోవాలన్నమాట. అండ్ ముఖ్యంగా మనం ఇది ఎండాకాలంలో ఎందుకు చెప్తున్నామంటే, ఎండాకాలంలో అధికంగా మనకి పిగ్మెంటేషన్ రావడము, ఈ ఆకలి లేకపోవడము, తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం, ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి. సో అందుకని మనకి దొరికేది వేప పువ్వు వేసవి కాలంలోనే, అలానే మామిడాకులు కూడా మనకి వేసవి కాలంలో అధికంగా దొరుకుతాయి. కాబట్టి అప్పుడు ఈ చేసుకొని తినడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ టేస్ట్ బడ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి, అలానే జీర్ణం సంబంధించినటువంటి ఎంజైమ్స్ కూడా చక్కగా రిలీజ్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు ఆపేయచ్చా? ఇది ఆపేసేయండి. దీన్ని ఇప్పుడు వడపోసేసుకుందాము. మొత్తం చక్కగా వేప పువ్వు రుచంతా అందులో వచ్చేసింది నీట్గా. మనకి ఉగాది టైంలోనే వచ్చేటువంటి ఈ వేప పువ్వు, అలానే మామిడాకులతోటి మనం ఉగాది పచ్చడి తయారు చేసుకొని తింటాం కదా, అది మనకి షడ్రుచులతో సంయోగంగా ఎలా ఉంటుందో, అన్ని రోగాలను ఎలా అయితే నయం చేస్తుందో, ఇలాంటి కషాయం కూడా మనకి జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి రోగాలన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి ఉపయుక్తంగా ఉంటుందన్నమాట ఈ కషాయం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 టీ స్పూన్ తేనెను కూడా కలిపేసేద్దాం. అయ్యో, నేను చాలా చక్కగా డెకరేట్ కూడా చేసేసాను మేడం, మీరు అక్కడ చెప్తూ ఉంటే. బట్ తీస్తాను నేను తర్వాత పెడతాను మళ్ళీ. సో ఇది మనకి స్కిన్ కాంప్లెక్షన్ పెరగడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడు మనం వడగట్టుకున్నాక మిగిలిన ఆకులు ఇంకా పువ్వులు ఉన్నాయి కదా, వాటిని చక్కగా పేస్ట్ లాగా చేసుకొని మనం ముఖానికి కానీ ఎక్కడైతే మనకు ట్యాన్ అవుతుందో అక్కడ అప్లై చేసుకుంటే మనకి చాలా నిగారింపుగా కూడా ఉంటుంది అన్నమాట. ఇలా ఉడికించిందేనా? సో మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మధుప్రాశ యోగం ప్రస్తుతానికి అయితే రెడీగా అయిపోయింది. ఇది మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలకు వచ్చేటువంటి పొట్టలో వచ్చేటువంటి క్రిములు కానివ్వండి, వామ్స్ అవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి. అలానే వాళ్ళకి అరుచి అంటే అన్నం తినడానికి ఇష్టపడుతూ ఉండరు కదా, అప్పుడు మనకి నోటికి రుచిని కలిగించి ఆహారం చక్కగా తీసుకొని జీర్ణం అవ్వడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలానే పెద్దవాళ్ళకి కూడా ఇది మనకి కాన్స్టిపేషన్ రిలీవ్ చేస్తుంది. అలానే చర్మానికి వచ్చేటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా తగ్గుముఖం పట్టిస్తుంది. కాబట్టి నిలుపురుగులు కూడా పోయే అవకాశం పోతాయి. అండ్ ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి కదా, అంటే మనకి వాటర్ చేంజ్ వల్ల కానివ్వండి, పరిశుభ్రత లేకపోవడం వల్ల మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి చర్మం పైన అధికంగా వస్తుంటాయి. అప్పుడు కూడా మనం ఈ కషాయాన్ని కనీసం అంటే ఒక 20 to 30 days ఖచ్చితంగా కంటిన్యూగా వాడినట్లయితే మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చర్మం పైన ఏవైతే వస్తాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అండ్ మనం దీంతోపాటు ఇప్పుడు మనం అక్కడ కషాయం రెడీ చేసుకున్నాక మిగిలిన ఆకులు ఉన్నాయి కదా, వాటి అన్నింటినీ పేస్ట్ లాగా చేసుకొని ఎక్స్టర్నల్గా కూడా అప్లై చేసుకుంటే ఇంకా తొందరగా మనకి ఉపశమనం కలుగుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి మధుప్రాశ యోగం రెడీగా ఉంది.
ఓకే, సో మధుప్రాశ యోగం మనం తయారు చేసేసుకున్నాం. చాలా సింపుల్, హ్యాపీగా వారానికి 2 సార్లు అందరూ తీసేసుకోండి. వీళ్ళు వాళ్ళు అనేం లేదు. మనం కూడా ఎక్కువ శాతం ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే తిన్న ఆహారం ఇంట్లో తయారు చేసుకున్నది అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనకి అరగకపోవడము, డైజెషన్ అవ్వకపోవడము, అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కదా. సో మరి ఆ సమస్య నుంచి బయట పడితేనే మనశ్శాంతిగా కూడా ఉంటుంది. సో అటు ఆరోగ్యకరం, ఇటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మరి ఇన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి సంజీవని లాంటి ఔషధం మధుప్రాశ యోగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మధుప్రాశన యోగానికి కావాల్సిన పదార్థాలు: మామిడి ఆకులు, వేప పువ్వు, తేనె. మధుప్రాశన యోగం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి అందులో 3 మామిడి ఆకులను తుంచి వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు వేప పువ్వును కూడా వేసి కాసేపు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకొని మిశ్రమం చల్లారాక తేనె కూడా వేసి కలుపుకుంటే అరుచి, జీర్ణ సంబంధిత రోగాలు అన్నిటినీ తగ్గించే మధుప్రాశన యోగం రెడీ.